ఇంట్రోవర్ట్ అంటే తెలుగులో అంతర్ముఖుడు, సిగ్గరి, మనసులో మాట బయటకు చెప్పని వ్యక్తి, లోపల ఆలోచించే వ్యక్తి, ఇతరులతో త్వరగా కలవని వ్యక్తి అనే అర్థాలు వస్తాయి. ఇంట్రోవర్ట్స్ త్వరగా ఇతరులతో తమ భావాలు, ఆలోచనలు, ప్రతిస్పందనలు తెలపరు. వీళ్ళు ఇతరులతో కలవటానికి, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటానికి, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు వెళ్ళటానికి, స్నేహితులతో సరదాగా తిరగటానికి ఇష్టపడరు. వీరికి చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. వారితో ఎక్కడికైనా వెళ్ళటానికి ఇష్టపడతారు. ఇంట్రోవర్ట్స్ ఎప్పుడైనా కొత్తవారు ఇంటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతారు. వీరికి పూర్తిగా నచ్చిన వ్యక్తులతో సిగ్గుపడకుండా ఎలాంటి విషయాలైనా మాట్లాడతారు. కానీ కొత్త వ్యక్తులతో సాధారణ సంభాషణలు కూడా వీరికి ఇబ్బందిగా ఉంటాయి. ఇంట్రోవర్ట్స్ కొత్త వ్యక్తులను కలవటానికి, కొత్త ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడరు. వీళ్ళు ఏకాంతాన్ని ఇష్టపడతారు. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ మంది ఉండే ప్రదేశాలకు వెళ్ళటం, స్టేజ్ పై మాట్లాడటం వంటివి ఇష్టపడరు. వీరికి సృజనాత్మకత, ఊహాశక్తి, ఆలోచన పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇంట్రోవర్ట్స్ పార్టీలు, ఫంక్షన్లు వంటివి ఎక్కువగా ఇష్టపడరు. తప్పనిసరి అయితే తప్ప వచ్చి పక్కన నిలబడతారు. అందరి మధ్యలో ఉత్సాహంగా తిరుగుతూ ఉండాలని అనుకోరు. కానీ సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇంట్రోవర్ట్స్ ని చూసి చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. కానీ వారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉండే అవకాశం ఉంది. వీరిని చాలా మంది తక్కువగా చూస్తారు. దేనికి స్పందించని యంత్రాలు అంటూ హేళన చేస్తారు. మాట్లాడేందుకు భయపడే పిరికివారని అంటారు. నిజానికి ఇంట్రోవర్ట్స్ గా ఉన్న వారంతా తెలివైన వారు. వారు అంతర్ముఖులుగా ఉండడమే వారి ఆస్తి అని చెప్పుకోవచ్చు. వారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ. అంతర్ముఖులు తక్కువగా మాట్లాడతారు, కానీ ఎక్కువగా వింటారు. అందుకే వారిని మంచి శ్రోతలని చెప్పుకోవచ్చు. మీకు బాధపడినప్పుడు ఆ బాధను పంచుకోవడానికి ఓ శ్రోత ఖచ్చితంగా ఉండాలి. అంతర్ముఖుడైన మీ ఫ్రెండ్ మీకుంటే మీరు లక్కీ అని చెప్పాలి. మీరు చెప్పిందంతా వారు ఓపికగా వింటారు. అంతర్ముఖులు ఎక్కువ వింటారు. మాట్లాడాల్సి వస్తే ఆచితూచి మాట్లాడతారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడరు. కాబట్టి వారు మాటలు నోరు జారే అవకాశం ఉండదు. వారు మాట్లాడే పదాలను తెలివిగా ఎంచుకుంటారు. అలాంటి నైపుణ్యం వారికి పుట్టుకతోనే వస్తుంది. అంతేకాదు, వ్యక్తులతో తక్కువగా మాట్లాడేవారు సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. వారి ఆలోచనలు ఎదుటి వారిపై ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్రోవర్ట్స్ కి ఓపిక వినే నైపుణ్యం ఉంటుంది. అలాగే వారిని ఇతరులతో పోలిస్తే పరిశీలన నైపుణ్యాలు ఎక్కువ. నిశ్శబ్దంగా ఉంటూనే తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తారు. నలుగురి మధ్య ఉన్నప్పుడు వారు నిశ్శబ్దంగా కూర్చున్నట్లు కనిపించినప్పటికీ వారు ఎన్నో ఆలోచనల్లో మునిగిపోతారు. అంతర్ముఖులు ఇతరులకు మంచి స్నేహితులుగా మారతారు. అలాగే తమ స్నేహితులుగా తెలివైన వారిని ఎంచుకుంటారు. ఎవరు పడితే వారితో స్నేహం చేయరు. నమ్మకమైన వ్యక్తులనే స్నేహితులుగా మార్చుకునేందుకే ఇష్టపడతారు. వీరు మంచి నాయకుల లక్షణాలను కలిగి ఉంటారు. తమతో పాటు తమ జట్టును కూడా ముందుకు నడిపిస్తారు. తమ టీంలో ఉన్న వారిని లోతుగా వీరు అధ్యయనం చేస్తారు. వారిని ప్రోత్సహిస్తారు. ఇన్ని మంచి లక్షణాలున్న అంతర్ముఖులను పనికిరాని వారిగా చూడకండి. డబ్బాలో గులకరాళ్ళు వేసి ఆడిస్తే వచ్చే శబ్దంలా వాగే వాళ్ళతో పోలిస్తే ఇంట్రోవర్ట్సే ఉత్తములని చెప్పవచ్చు.